విశాఖ రుషికొండ భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి రుషికొండ భవనాలను రోజా ప్రారంభించారు. విశాఖ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రుషికొండ నిర్మాణాలను అడ్డుకోవటానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే రుషికొండలో నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. అనేక అడ్డంకులు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్ట్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం అని చెప్పినప్పటికీ విశాఖపట్నం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు, ఏ రకంగా ఈ నగరానికి మంచి జరగడానికి వీల్లేదు అనేటువంటి అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా చేసినటువంటిది. ఇక్కడ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ అన్నింటినీ కూడా అధిగమించి అన్ని పర్మిషన్స్తో ఎన్జీటీ పర్మిషన్ కానీ లేదా స్థానిక నిర్మాణాలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ పర్మిషన్స్ కానీ ఫైర్ పర్మిషన్ కూడా మొన్ననే 2023లో వచ్చినటువంటి సందర్భాలు కానీ అన్ని కూడా పూర్తి చేసుకొని ఈరోజు లాంఛనంగా దీని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.